మాస్టర్స్ మనము సద్గురు జగ్గి వాసుదేవ్ గారిది మనం ఆనందలహరి చదువుతున్నాము. సో, ఈరోజు అధ్యాయం వచ్చేసి 31. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆడవారు యోగా చేయవచ్చా అనేది ఒక ప్రశ్న అన్నమాట. దానికి సద్గురు ఇలా సమాధానం చెప్పారు. ఈ సమాజంలో కొన్ని కుటుంబాల్లో యోగా, ప్రాణాయామం లాంటి ఆధ్యాత్మిక అభ్యాసాలను స్త్రీ ఆచరిస్తే భర్తకు దూరమైపోతుందని, కుటుంబం వదిలి బయటకొచ్చేస్తుందని మూఢ విశ్వాసం ఉంది. నీకేమైనా జీవితం మీద విరక్తి పుట్టిందా? యవ్వనంలో ఎందుకు యోగం, ధ్యానం అంటూ యువతను తికమక పెట్టేవారు ఉన్నారు. శరీరం వయసులో ఉన్నప్పుడు దాని సుఖాలను పొందడానికి ఉపయోగించుకోవాలి. శరీరం దేనికి పనికి రాకుండా పోయినప్పుడు ఆధ్యాత్మికతలో దించాలి అనే ఆలోచనలు పెరిగిపోతాయి. కానీ వయసు దాటాక శరీరం సక్రమంగా పనిచేయకపోతే తినబుద్ధి కాదు, తింటే జీర్ణం కాదు, కూర్చుంటే నిల్చోవడం కష్టం, నిల్చుంటే కూర్చోవడం కష్టం. అలాంటి స్థితిలో ఆధ్యాత్మికత ఏం ఆలోచనలివి? యవ్వనంలో యోగా వల్ల జీవితం మీద విరక్తి పుట్టదు. పైగా జీవితం మీద పరిపూర్ణమైన ప్రేమ ఉదయిస్తుంది. భార్య అనే వ్యక్తి ఎదుగుదలకు ఉన్న అవకాశాలను మీరు పట్టించుకోకుండా ఆమెను పనిచేసే యంత్రంగా, సుఖాలనిచ్చే మనిషిగా మాత్రమే భావించే వ్యవస్థను కుటుంబం అని ఎలా అంటాం? కుటుంబం అంటే ఒకరిలో ఒకరు భాగం పంచుకోవడం. భార్యాభర్తలిరువురు పరస్పర పూర్తి ప్రేమతో ఉంటేనే సహజీవనం సాఫీగా సాగిపోతుంది. ఇరువురూ కలిసి ఒకే దిక్కుకు పయనించాలి కదా! కుటుంబ భారాన్ని ఇష్టపడి అంగీకరించినందుకు స్త్రీలు ఉన్నత విషయాలను ఆశించకూడదా? నా దగ్గర 3 కళ్ళజోళ్ళు ఉన్నాయి. ఒకటి దగ్గర చూపుకు, మరొకటి దూరం చూపుకు అన్నాడు శంకరన్ పిళ్ళై. మరి మూడవది దేనికని ప్రశ్న. మిగతా 2 అద్దాలు వెతకటానికన్నాడు శంకరన్ పిళ్ళై. మీ కుటుంబ సభ్యులు ఇటువంటి అవసరాలున్నవారా? అందుకే మిమ్మల్ని మీకు మంచి జరిగే వాటి కోసం కూడా వదలడానికి సిద్ధంగా లేరు. ఆధ్యాత్మికత అంటే చేతుల్లో దీపం, గంట, పువ్వులు వంటివి పట్టుకొని ఏదో చేస్తుండటం కాదు. దేవుడి మీద భక్తి అంటే ఇలాంటి నాటకాలు కావు. పక్కన ఉన్న జీవిని గౌరవించకుండా, దాన్ని సృష్టించిన వాడి గురించి ఆలోచించటం గౌరవప్రదం కాదు. ఆధ్యాత్మికం అనేది మన లోపల జరిగే పయనం. దానిని ఎవరూ అడ్డగించలేరు. నేను రోజు సినిమాకు పోవాలనడం లేదు. 3 రోజులకొకసారే అడుగుతున్నాను అని గొప్పగా చెప్పినా, మీరు సినిమాకు పోవాలంటే వద్దు అని ఇంట్లో వాళ్ళు ఆపవచ్చు. చీర అడిగితే కొనకపోవచ్చు. కోవిళ్ళకు వెళ్తున్నానంటే దానికి అడ్డుపడి వద్దనవచ్చు. కైలాస పర్వతం ఎక్కబోతానంటే ఆ పర్వతం కనిపించకుండా నిలబడి అడ్డగించవచ్చు. భర్తో, భార్యో, అత్తగారో, ఆడబిడ్డనో ఎవరో మిమ్మల్ని ఇలా సతాయించవచ్చు. ఇవన్నీ ఆధ్యాత్మిక సమస్యలు కావు. కుటుంబ సమస్యలు. ఇవన్నీ ఎలా నివృత్తి చేసుకోవాలో మీరే చూసుకోవాలి. కానీ అంతర్గత ప్రయాణం కొనసాగించాలని మీరు నిర్ణయించుకుంటే, బయట ప్రపంచంలో దాన్ని ఆపేవారెవరు? ఎవరి అనుమతి కావాలి? లోపల మీరెలా ఉండబోతున్నారనేది నిర్ణయించటానికి బయట ఉన్న వారెవరికీ ఎటువంటి అవకాశమూ లేదు. శక్తి అంతకంటే లేదు. కుటుంబ వ్యవస్ కుటుంబ సమస్యల విషయానికి వస్తే, ఆ పరిస్థితుల్ని మీరే ఎలాగో ఓలాగా చక్కదిద్దుకోవాలి. సరిచేయలేని పరిస్థితి అయితే ఏం చేయాలో కూడా మీరే నిర్ణయించుకోవాలి. అలాగే శంకరన్ పిళ్ళైకు, ఆయన భార్యకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ప్రపంచ యుద్ధంలా పెరిగిపోయింది. శంకరన్ పిళ్ళై విరక్తితో బయటికి వెళ్ళాడు. నడుచుకుంటూ ఊరి శివార్లను దాటాడు. చాలా దూరం నడిచిన తర్వాత ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉండటం చూశాడు. ఆ సాధువు మొహంలో సంతోషము, శాంతి గోచరించాయి. శంకరన్ పిళ్ళై అతనికి నమస్కారం చేశాడు. స్వామీ, ఇంట్లో నా భార్య చాలా గొడవ చేస్తుంది. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు. నోరు మూసుకొని ఉంటే మగవాడివా మాట్లాడు అంటూ అరుస్తుంది. మాట్లాడితే ఎదిరించి మాట్లాడతావా అని నానా మాటలు అంటుంది. శాంతి లేకుండా పోయింది. ఆమెను సరిచేసే సులువైన మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని వినయంగా అడిగాడు సాధువుని. ఆ సాధువు శంకరన్ పిళ్ళైను కోపంగా చూసి, ఓరి మూర్ఖుడా! ఆ ఉపాయం తెలిసుంటే నేనెందుకురా సన్యాసం పుచ్చుకొని చెట్టు కిందకి వస్తానురా అన్నాడు. ఇలా పోట్లాడుకొని ఒకరికొకరు దూరమవ్వడం కంటే ఆధ్యాత్మికత కొరకు దూరమైతే ఎంత బావుంటుంది? మీరు పూర్తిగా ప్రాణాలతో ఉండాలనుకున్నారా? లేక అరకొర ప్రాణంతో జీవించాలనుకుంటున్నారా? చచ్చిపోయే ముందు ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయినా, కనీసం మీ జీవితాన్నైనా తెలుసుకోవాలని ఉందా లేదా? ఆకాంక్ష ఉంటే అదే ఆధ్యాత్మికం. అర్ధ ప్రాణంతో జీవించి వెళ్ళాలనుకుంటే అదే లౌక్యం. ఎవరినైనా వ్యక్తి తను ఎవరైనా వ్యక్తి తను ఉన్నతమైన స్థితికి ఎదగాలని అనుకుంటే అది ధర్మం తప్పినట్లు కాదు. మీ మీద మీ కుటుంబ సభ్యులకు నిజమైన ప్రేమ ఉంటే వారు వ్యతిరేకించకుండా సంతోషంగా మీకు సహాయపడతారు. ఒకరు ఉన్నత స్థితిని పొందితే ఆ ఆనందం అతనికి మాత్రమే కాక అతని చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. దానిని వారు అర్థం చేసుకోవాలి.
ఆధ్యాత్మికత యువకులకా? వృద్ధులకా? అనేది ప్రశ్న. సద్గురు ఇలా అన్నారు. చాలామంది ఆధ్యాత్మతకు మూలం ప్రశాంతత, ఆనందాలే. మీరు ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలనుకుంటారు? మీ జీవితం మొదటి దశలో లేదా చివరి దశలోనా? దాన్ని బట్టి ఏ దశలో ఆధ్యాత్మిక చింతన కావాలి నిర్ణయించేది మీరే అన్నారు సద్గురు. 32వ అధ్యాయం. మీరు భూమి సొత్తా? భూమి మీ సొత్తా? అనేది ఒక భక్తుడి ప్రశ్న. మీరు పుట్టినప్పుడు మీ శరీరం ఎంత ఉండేది? ఇప్పుడెంత అయింది? మధ్యలో అది పెరగడానికి ఏం చేశారు? ఆహారం ఇచ్చారు. అంతే కదా! మీ ఆహారం ఎక్కడి నుండి లభించింది? ఈ నేల నుండి మీరు తిన్న ఒక్కొక్క ఆకు, ధాన్యం ఈ మట్టితో, నీటితో తయారైనవే కదా! మాంసాహారి అయితే మీరు తినే మేక, కోడి కూడా ఈ మట్టిలో లభించిన దాన్నే తిని పెరిగాయి. తర్వాత అవి మీ ఆకలిని తీర్చాయి. కనుక ప్రధానంగా ఈ మట్టి వల్లే మీ శరీరం తయారైంది. అంటే శరీరంలోనికి మట్టి చేర్చి చివరికి దాన్ని నేను అని అంటున్నారు. ఒక పాత్రలో నీరుంది. అది మీరు ఒకటేనా అని అడిగితే మీరు కాదని అంటారు. ఆ నీటిని తాగేయండి. అది మీ శరీరంలో కలిసిపోగానే దాన్ని ఏమంటారు? నేను అని కదా! అంటే మీ అనుభూతిలోకి వచ్చిన దాన్ని మీరు అని భావిస్తారు. బయట ఉన్నంత వరకు అది వేరు. మీరు వేరు. బయటున్న నీరు, నేల, గాలి, అగ్గి వీటితోనే మీరు సృష్టింపబడ్డారని తెలుసా? అవి మీలో ఒక భాగమై కలిసిపోయిన తరువాత వాటిని వేరు చేసి చూడటం వీలు పడదు. అదంతా నేనే అని అంటున్నారు. మీ ముత్తాతలు ఎక్కడికి వెళ్లారు? పూడ్చినా, కాల్చినా ఈ నేల లోపలేకే. వారి మీదనే మీరు రోజు నడుస్తున్నారని మరవకండి. మీరైనా ఎటుపోతారు? మూల పదార్థకైన ఈ మట్టిలోకే. కొంత కొంత మట్టి మీ రూపంలో శ్వాస వదులుతున్నది. ఇంకొంత మట్టి మీ తోటలో ఎత్తుగా ఎదిగిన చెట్టుగా ఉన్నది. మరి కాస్త మట్టి మీరు కూర్చున్న కుర్చీగా మారిపోయింది. ఇదే మట్టి కాలక్రమంలో మామిడి చెట్టుగా, వేప చెట్టుగా, గడ్డిగా, పువ్వుగా, వానపాముగా, మనిషిగా పలు రకాల అవతారాలను ధరిస్తుంది. నీటిని కుండలో పెట్టి పట్టినా, చిన్ని గిన్నెలో పట్టి పెట్టినా దాన్ని నీరు అని పిలుస్తారు. మీకు కూడా అదే న్యాయం వర్తిస్తుంది కదా! సేకరించిన పాత్రలు వేరే అయినా అన్నింటిని నిండి ఉన్నది అదే మట్టి, అదే నీరు, అదే గాలి, అదే అగ్గి కదా! కాబట్టి ఇలా చూస్తే ప్రతి దానిలో మీరు ఉన్నారు. ప్రతీదీ మీలో ఉంది అవునా? కాదా? మీ ఆలోచన విధానం బట్టి చూసినా అది నిజమే. మీరు ఊదిన బెలూన్‌లో మీ ఊపిరి గాలి దాగి ఉంటుంది. బెలూన్ పగిలి అది బయటికి పోగానే మీలోని ఒక భాగం బయట గాలిలో కలిసిపోయినట్లే కదా! సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో మీరొక భాగమై ఉన్నట్లే, ఈ ప్రపంచం కూడా మీలో ఒక భాగమై ఉందని అర్థం చేసుకున్నారా? దీన్ని కేవలం మానసికంగా అర్థం చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతే. అంతరంగంలో దీన్ని అనుభూతి చెందితే మీలో ఒక పెద్ద మార్పు వస్తుంది. అదే నిజమైన ఆధ్యాత్మికత. అంతేకాని ఆధ్యాత్మికం అంటే గుళ్ళకి వెళ్లి టెంకాయలు కొట్టడం కాదు, కొవ్వొత్తులు వెలిగించటమూ కాదు, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించటమూ కాదు. దీన్ని అర్థం చేసుకుంటే దేవుడి కోసం ఎదురు చూడకుండా మీ స్వర్గాన్ని మీరే నిర్మించుకోగలరు. ఒక యోగి మరణశయ్య మీద ఉన్నాడు. తన శిష్యులకు తాను స్వర్గానికి పోవడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. గురుదేవా! దేవుడి ప్రకారం మీకు స్వర్గమో, నరకమో మీకెలా తెలుస్తుందని అడిగాడు శిష్యుడు గురుదేవుణ్ణి. దేవుడు మనసులో ఏముందో నాకు తెలియదు. నా మనసులో ఏముందో నాకు తెలుసు. మిగతా వాళ్ళు నరకం అనుకునే ప్రదేశానికి నన్ను పంపినా దాన్ని కూడా స్వర్గంగా భావించడం ఎలాగో నాకు తెలుసు అన్నాడా యోగి. నిజమే. మీ అంతరంగం దేన్నైనా స్వర్గంగా మార్చవచ్చు. లేదా నరకంగా చేయవచ్చు. అది బాహ్య పరిస్థితులను బట్టి ఉండదు. ఒకసారి మీకు మీ ప్రక్కనున్నది ఒకటే అని తెలుసుకున్న తర్వాత ఎవరి మీద ఈర్ష్య పడతారు? ఎవరి మీద అసూయ పడతారు? ఎవరితో కొట్లాడతారు? ఎవరితో పోటీ చేస్తారు? ఎవరితో శత్రుత్వం పెంచుకుంటారు? దీనిని అనుభూతి చెందిన తర్వాత బయట పరిస్థితులెలా ఉన్నా అంతరంగంలో మీకెప్పుడూ స్వర్గమే. కేవలం మెరుగైన ఆరోగ్యంతో తృప్తి చెందకండి. మంచి ఆరోగ్యం నిజంగా మంచిదే. కానీ మంచి ఆరోగ్యమే మనిషికి సరిపోదు. అదే విధంగా ఒక మంచి వృత్తితో, మంచి కుటుంబంతో తృప్తి చెందవద్దు. ఇవి అందరికీ లభించినవే కానీ మీ జీవిత పరమ లక్ష్యం కాకూడదు. మీ లోపల ఉన్న అంతరంగాన్ని స్పృశించటమే మీ జీవన పరమ లక్ష్యం. అప్పుడు మాత్రమే మీరు ఈ సృష్టిలో ఒక అంశంగానే కాకుండా సృష్టికర్తగా కూడా ఉండగలుగుతారు. ఇలాగే జరగాలి. ప్రతి మనిషిలోనూ ఈ సమర్థత ఉంది. ప్రతి మనిషికి ఈ హక్కు ఉంది.
అధ్యాయం 33. హ్మ్. లావాదేవీలు. ఈషా యోగా కేంద్రం గ్రామోత్సవాలను తిరిగి తీసుకురావడంలో ఇంతగా భాగస్వామ్యం వహిస్తున్నది కదా! మరి మీకేమైనా రాజకీయ దృక్పథం ఉందా? అంటూ ఒక యువకుడు ప్రశ్నించాడు సద్గురుని. నాకు ప్రశ్న వింతగా అనిపించింది. బాధ కలిగింది. ఇంటికి వెళ్లి మీ తల్లినడగండి. మిమ్మల్ని కని పాలిచ్చి పోషించారు కదా! దానికి కారణం ఏమిటని. ఇదే కారణం నాకు అని బదులిచ్చాడు. అతనిలా అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ సమాజం అంతా లాభం లేకుండా, కారణం లేకుండా ఏదో మంచి చేయడానికి సిద్ధంగా లేని వారితో నిండి ఉంది. అందుకే అన్నింటిని అనుమానంగా చూడటం అలవాటయింది. జీవితాన్ని క్షణక్షణం సంపూర్ణంగా అనుభవిస్తూ జీవించాలంటే అద్వితీయమైన ప్రేమను పంచి చూడండి. అలా కాకుండా జీవితాన్ని లావాదేవీలతో ముడిపెడితే శాంతి కరువవుతుంది. అన్నింట్లో మీకు కావాల్సిన లాభమే వెతుక్కుంటే మీ మనసులో దెయ్యం దూరడానికి అనుమతించారని అర్థం. చర్చిలలో ప్రతి సభలో ప్రేమ గొప్పతనాన్ని బోధించే ఒక ఫాదర్ వీధిలో నడుస్తున్నాడు. దారిలో ఎవరో రక్తం అడుగులో కొట్టుకుంటూ ఉన్నాడు. ఫాదర్ దగ్గరికెళ్లి చూశాడు. అక్కడ ప్రాణాలతో పోరాడుతుంది ఎవరో కాదు దెయ్యం. అది చూసి ఫాదర్ వెనక్కి తగ్గాడు. నన్నెలాగైనా కాపాడండి ఫాదర్ అని అర్థించింది దెయ్యం. ఏమిటి నిన్ను కాపాడాలా? నిన్నీ లోకం నుండి తరిమేయడానికే కదా మేము విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాం అన్నాడు ఫాదర్. శత్రువునైనా ప్రేమించు అనే కదా యేసుక్రీస్తు చెప్పారు. దాన్ని మర్చిపోతున్నారు అంది దయ్యం. దెయ్యాలు వేదాలు వల్లిస్తే విని మోసపోవడానికి నేను సిద్ధంగా లేను అంటూ ఫాదర్ వేగంగా కదిలాడు. నా కోసం ఈ మాటలు చెప్పడం లేదు. మీకోసమే చెప్తున్నాను. దెయ్యం అంటూ ఒకటి లేకపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ ఎవరొస్తారు? వెనక నుండి దెయ్యం మాటలు వినిపించాయి. ఫాదర్ మనసులో కలకలం. బాగా ఆలోచించండి. చర్చికి ప్రజలు రావడం ఆగిపోతే మీ బ్రతుకు ఏమవుతుంది? ఇక ఫాదర్ ఆలస్యం చేయలేదు. దెయ్యాన్ని భుజాల మీద వేసుకొని ఆస్పత్రిలో చేర్పించాడు. ఫాదర్‌ను కూడా వలలో వేసుకోగలిగే లావాదేవీలే అదే దెయ్యం యొక్క వ్యాపార రహస్యం, తంత్రం. జీవితాన్ని లావాదేవీలతో ముడిపెడితే మనసు దెయ్యానికి అప్పగించినట్లే. ఆ తర్వాత లోపల, బయట కూడా నరకమే, పోరాటమే. శంకరన్ పిళ్ళై గిడ్డంగిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ధాన్యపు బస్తాలన్నీ మంటల్లో మసైపోయాయి. శంకరన్ పిళ్ళై తన దుఃఖాన్ని మర్చిపోవడానికి వైన్ షాప్‌కెళ్ళాడు. అతని భార్య ఇన్స్యూరెన్స్ కంపెనీకెళ్ళింది కోపంగా. మేనేజర్ గదిలో సుడిగాలిలో ప్రవేశించి, మా గోడౌన్‌ను 5,00,000కి ఇన్స్యూరెన్స్ చేశా. ఆ డబ్బును వెంటనే ఇచ్చేయండి అని ఆవేశంగా అంది. అమ్మా! మీరెంత మొత్తానికి ఇన్స్యూరెన్స్ చేశారన్నది ముఖ్యం కాదిక్కడ. గోడౌన్ విలువ అంచనా వేసి, ఆ తర్వాతే దానికి తగిన డబ్బులు ఇవ్వగలుగుతాం అన్నాడు మేనేజర్. శంకరన్ పిళ్ళై భార్య ఒక్క క్షణం ఆలోచించి, అలాగా! అయితే నా భర్త మీదున్న ఇన్స్యూరెన్స్‌ని వెంటనే రద్దు చేయండి అంది. మర్చిపోకండి. మీ నిజమైన విలువ బయట ఎంత గొప్పవారిలా చలామణి అవుతున్నారన్న దాంట్లో ఉండదు. లోపల మీరెలాంటి వారనే దాంట్లోనే ఉంటుంది. మీకు లాభమని ఎదుటివాడిని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తే, నేర్పుగా దాన్ని చేయడంలో మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. అలా కాక మీరేమి చేస్తున్నా దాన్ని ఎదుటివాడి శక్తిని బయటికి తీసుకువస్తే ఒక సాధనంగా వాడి చూడండి. అప్పుడు జయంతో పాటు శాంతం, ఆనందం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రతి జీవి భగవంతుని చిహ్నమే. ప్రతిదీ భగవంతుని ప్రతిరూపమే. ప్రతి ప్రాణి సృష్టికర్త చిహ్నమే. ప్రతి సృజన సృష్టికర్తను తెలుసుకునే తోరణం, ద్వారం అన్నారు సద్గురు. అధ్యాయం 34. ముక్తి, మోక్షం, నిర్యాణం. మహాత్ములను గురించిన పుస్తకాలను చదివేటప్పుడు నిర్యాణం అనే పదం తరచుగా ఉపయోగించడం చూస్తుంటాం. సాధారణంగా అది శృంగారభరిత పదం కాబట్టి జ్ఞానుల విషయంలో ఆ మాట వాడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని ఒకరు నాతో అన్నారు. విషయమేమిటంటే నిర్వాణం అంటే నగ్నమని అతను అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన గందరగోళం అది. సమాధి స్థితిని సూచించే ఎంతో గొప్ప పదమది. నిర్యాణం అంటే లేకుండా ఉండేది అని అర్థం. ప్రతి ఆధ్యాత్మిక అన్వేషణకు అదే ధ్యేయం. సమాధి అంటే అంటే శాంతం. ఈ భేదాలు లేని స్థితి అంటే ఎన్నో అర్థాలున్నాయి. అనేది బుద్ధిని సూచిస్తుంది. మీరు ఒక రాయిని పగలగొట్టాలనుకుంటున్నారనుకోండి. అది రాయి, ఇది చెయ్యి అన్న తేడా గమనించకపోతే మీ వేలు చితికిపోయే ప్రమాదముంది. మానసిక ఎదుగుదల లోపించిన కొందరు తమ ఆహారాన్ని నోటి వరకు తీసుకెళ్లడానికి కూడా కష్టపడేది ఎందుకు? చెయ్యి ఏది? నోరు ఏది? ఆహారం ఏదని విడివిడిగా తెలియకపోవడం వల్లనే. అంటే బ్రతకడానికి విభజించి చూపే తెలివి అవసరం. కానీ మతాలు ఏమంటున్నాయి? అది వేరు, ఇది వేరు కాదు. అంతా ఒకటే. అదే భగవంతుడు అంటున్నాయి. అంతా ఒకే శక్తి అంటూ సైన్స్ కూడా చెప్తుంది. అంతా ఒకటే అని మాటలు చెప్పుకోవడమే కాకుండా దాన్ని అనుభవరీత్యా తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక అన్వేషణ. పూర్వజన్మ కృతమే ఈ జన్మలో అనుభవించే కష్టాలకు కారణమా?
సద్గురు ఇలా అన్నారు. పూర్వజన్మలో చేసిన కర్మలు కొన్ని పరిస్థితులను సృష్టిస్తాయి. అయితే ఆ పరిస్థితులను కష్టాలుగా లేదా సంతోషాలుగా మార్చుకోవడం మీ చేతుల్లో ఉంది. ఎటువంటి గడ్డు పరిస్థితిలోనైనా తెలివిగా ఎదుర్కొనే వారికి కష్టాలే ఉండవు. మనసు అన్నింటినీ విడమర్చి చూడాలనుకుంటుంది. మనస్సు చెలిస్తే ఏది ఏదో అనే జ్ఞానం పోతుంది. అంతా ఒకటే అనిపిస్తుంది. అలా అయితే మానసిక ఎదుగుదల లేని వారు భగవంతుని తెలుసుకున్నవారా? కాదు. తమ అనుభవం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగల శక్తి వారికి లేదు. అలా అయితే ఈ ఉన్నత స్థితి పొందడానికి బుద్ధి కావాలా? వద్దా? బుద్ధిని అలానే ఉంచుకొని అదే సమయంలో దాన్ని విడిగా చూసే తెలివే ఎరుక. వివేకాన్ని దాటిపోయే పొందే గొప్ప అనుభవమే సమాధి. దీనిని మాటలో వివరించటం వీలు కాదు. వివేకాన్ని దాటిపోయి పొందే గొప్ప అనుభవమే సమాధి. చైనాలో ఒక జన్ గురువు ఉండేవాడు. ఆయన గొప్ప చిత్రకారుడు. ఆయన గురించి విన్న చక్రవర్తి రాజమందిరానికి ఆహ్వానించారు. మీరు గీసిన చిత్రం నా రాజమందిరాన్ని అలంకరించాలని విన్నవించుకున్నాడు. సరే, చిత్రం గీయడానికి నాకంటూ ప్రత్యేక ఒక గది కావాలన్నాడా గురువు. అన్ని హంగులతో కూడిన ఒక గదిని ఆయన కొరకు కేటాయించారు చక్రవర్తి. కొన్ని నెలల తర్వాత చిత్రం ఎంతవరకు వచ్చిందో చూద్దామని చక్రవర్తి ఆయన గదికి వెళ్లారు. జనగురు ఒక చిన్న గీత గూడా గీయలేదు. 3 సంవత్సరాల వరకు నన్నేమీ అడగొద్దు. ఒంటరిగా వదిలేయండి అన్నాడాయన. చక్రవర్తి చేసేదేమీ లేక అంగీకరించారు. 3 సంవత్సరాల కాలం ముగిసే రోజు వచ్చింది. అత్యంత ఆసక్తితో చక్రవర్తి జనగురు గదిలోకి వెళ్లారు. దారి ఒకటి చిత్రీకరించి ఉందక్కడ. చక్రవర్తి నీరసపడిపోయారు. దారి అంటే ఇది రాజభవనానికో, గుడికో లేక ఉద్యానవనానికో ఉండాలి. చిత్రాన్ని ఇలా పూర్తి చేసి ఉంటే అందంగా ఉండేది కదా! ఆ దారి ఎటు పోతుందో అర్థం కావడం లేదే? చక్రవర్తి సహనం కోల్పోయి అడిగారు. జన్‌గురు మందహాసం చేశారు. ఆ దారిలో ఆయన ప్రవేశించారు. అంతే, తిరిగి రాలేదు. ఇలా ప్రపంచంతో జీవాన్ని మిళితం చేయడమే సమాధి స్థితి. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వారందరూ అందుకోవాలనుకునేది సమాధి స్థితే. సనాతనమైన ఒక ఉదాహరణ దీన్ని సరిగా వివరిస్తుంది. తేలియాడే గాలిబుడగ తనకంటూ ఒక రూపం స్వతంత్రంగా ఎదుగుతున్నది. కానీ పగిలిపోగానే అంతవరకు దానిలో ఉన్న గాలి ఎక్కడ ఉందో చూపించలేం. శరీరం అనే పరికరంలో దాచి ఉంచబడిన జీవం కూడా అంతే. శరీరాన్ని వదిలేసి సృష్టిలో ఏకమైపోయేలా చేసే ఉచ్చ స్థితే సమాధి. దాని కోసం సాధనలు ఎందుకు చేయాలి? గొంతు కోసేస్తే పోలా అని తేలికగా అనవచ్చు. శరీరాన్ని చిదిమేస్తే ప్రాణాన్ని కలిగి ఉండే శక్తి అది కోల్పోతుంది. ప్రాణం పోవడమే నిజమే. కానీ అది సమాధి స్థితి కాదు. అది ఆత్మహత్య. ఇలా అయితే సమాధి స్థితి అంటే ఏమిటి? శరీరాన్ని కొంచెం కూడా చిన్నం బి చిన్నం చేయకుండా ఇంట్లోంచి బయటకొచ్చినట్లు వదిలే శ్వాసతో పాటు ప్రాణాన్ని వదిలి బయటకు నడిచి స్థితి శూన్యంతో ఏకమైపోయే స్థితి సమాధి స్థితి. శరీరాన్ని వదిలి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా చేసేవారు మహాత్ములు. ముక్తి, మోక్ష, నిర్వాణం ఇవన్నీ ఆ స్థితిని వర్ణించే వేర్వేరు అందమైన పదాలు. అధ్యాయం 35 ఆలయాలు ఎందుకు? నిజం చెప్పాలంటే బాధ కలుగుతుంది. ఈ రోజుల్లో గుళ్ళకు వెళ్ళే వారిలో చాలా మంది వాటిలోని శక్తికి ఆకర్షింపబడి గుళ్ళకు వెళ్ళడం లేదు. భయంతోనో, ఆశతోనో వెళ్తున్నారు. కానీ అసలు గుడి స్థాపనే వెనుకున్న విజ్ఞానమే వేరు. ఆకాశాన్ని చూస్తే అది ఎంతో విశాలమైనదిగా మనకు గోచరిస్తుంది. కానీ సూర్యుడు, నక్షత్రాలు, మిగతా గ్రహాలే కదా మనల్ని ఆకర్షించేది. అనంతంగా వ్యాపించి ఉన్న శూన్యం మనల్ని ఆకర్షిస్తుందా? ఆ శూన్యం మనకు తెలుస్తుందా? రూపం లేని ఆ శూన్యంలో ఆనందాన్నిచ్చే అనుభవం ఒకటుంది. దాన్ని తెలుసుకోవడానికే గుళ్ళు, గోపురాలు స్థాపింపబడ్డాయి. మీ ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేవి మీ పంచేంద్రియాలే. అవే కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. కానీ శూన్యాన్ని తెలుసుకోవడానికి మీ పంచేంద్రియాలు సరిపోవు. పంచేంద్రియాలతో విశ్వాన్ని అర్థం చేసుకోవాలని కూడా ఎలాంటిదో తెలుసా? ఒక జన్ గురువు దగ్గరికి ఒక కోతి వచ్చింది. తనను శిష్యునిగా స్వీకరించమని అడిగింది. వేరే వాళ్ళ దగ్గర లేని సామర్థ్యం నా దగ్గర ఉంది. ఒక్క గెంతులో 100 చెట్లను దాటేస్తానంది కోతి జన్‌తో. ఆ కోతికి ఒక కత్తి ఇచ్చారు గురువుగారు. "ఈరోజు ఎంత దూరం వెళ్ళగలవో అంత దూరం వెళ్లి అక్కడ ఆ కత్తితో ఒక గుర్తు పెట్టి తిరిగిరా. ఆ తర్వాత నా అభిప్రాయం చెప్తానన్నారు" గురువు కోతితో. ఆ పందెం తేలిక అనుకుంది కోతి. జన్ గురువును అదరగొట్టాలని అనుకుంది. మామూలు కన్నా ఎక్కువ వేగంతో ఎగురుతూ వెళ్ళింది. అలసట వచ్చాక ఒక చెట్టు ఆగి, ఒక చెట్టు మీద కత్తితో గుర్తుపెట్టి తిరిగి వచ్చింది. గురువు గారితో "నేను గుర్తుపెట్టిన చెట్టును చూడాలంటే మీరు కొన్ని నెలల పాటు ప్రయాణం చేయాల్సి వస్తుందంది." అక్కర్లేదని జన్‌గురు మందహాసం చేశారు. తాను కూర్చున్న చెక్క పలకను చూపించాడు. దాని మీద కోతి చెక్కిన గుర్తు కనిపించింది. ఈ విశ్వమనే
బ్రహ్మాండంలో మానవుడి ప్రయాణం కూడా అంతే. దీనికి మించిన పయనం సాగించడం కొరకు నిర్మింపబడినవే ఈ కోవెలలు. ఇంత తేలికగా చెప్పాలంటే ఏమీ లేని శూన్యం మీద విశాలమైన ఒక తివాచి పరిచి ఉందనుకోండి. మీరు ఆ తివాచి మీద ఉన్నారనుకోవచ్చు. ప్రత్యక్ష అనుభవం కలవారు భక్తిభరితమైన స్థితిలో శాస్త్రీయంగా ఆ తివాచి మీద ఏర్పరిచిన రంధ్రాలే ఈ కోవెలలు. ఆ రంధ్రాల ద్వారా ఆవల ఉన్న శూన్యాన్ని, ఆ ఎల్లలు లేని శూన్యాన్ని అనుభూతి చెందవచ్చు. ఆ అంతుచిక్కని శూన్యాన్ని శివ అని అంటాము. నిరాకార శూన్యం ఒక రూపం సంతరించుకున్నప్పుడు మొదట ఏర్పడ్డ రూపమే లింగం. దేని నుండి ఉద్భవించామో ఆ శూన్యతత్వమైన శివతో ఏకమైపోవడానికే ప్రారంభంలో ఆలయాలు నిర్మింపబడ్డాయి. మొదట్లో నిర్మింపబడిన వేల కొలది ఆలయాలు ఏ అట్టహాసాలు లేకుండా కేవలం లింగాలతోనే ఉండేవి. ఎవరిని ఆకర్షించటం వాటి ధ్యేయం కాదు. కాలక్రమేణా మానవుడికి ఆసక్తి మారిపోయింది. చివరకు లభించే ముక్తి కంటే ప్రస్తుత అవసరాలు ముఖ్యంగా తోచాయి. ఆ అవసరాలకు తగినట్లు శక్తులను ప్రసాదించే రూపాలను సృష్టించడం ప్రారంభించాడు. ఆలయాలకు సంబంధించి విజ్ఞానం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న మానవుడు శక్తికి ఒక దైవం, ధనానికి ఒక దైవం, చదువుకు ఒక దైవం, కాపాడి రక్షించేందుకు ఒక దైవం అంటూ ఎన్నో రకాల దేవుళ్ళ కొరకు ఎన్నో ఆలయాలు నిర్మించాడు. కానీ ఈరోజు గుళ్ళకు వెళ్ళే అధిక శాతం ప్రజలు అక్కడ నిక్షిప్తమైన శక్తిని గ్రహించే స్థాయి లేదు కనుక వారు ఆ శక్తిని అనుభూతి చెందలేకపోతున్నారు. శక్తివంతమైన గుడి ఏది? మామూలు కట్టడం ఏది? అనే భేదం తెలుసుకోలేకపోతున్నారు. మహాయోగుల వల్ల నిర్మింపబడిన గొప్ప శక్తివంతమైన ఎన్నో ఆలయాలు మన దేశంలో ఆదరణ లేక పాడైపోవడం, వాటిని శక్తిని మనం తెలుసుకోలేకపోవడం నిజంగా మన దురదృష్టమే. మిమ్మల్ని ఉద్వేగపరిచే ఆలయాలు కావాలనుకుంటున్నారు. కోరికలు తీర్చే స్థలంగా ఏ కోవెల గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారో అవి ప్రసిద్ధి చెందుతున్నాయి. ప్రసిద్ధి చెందినంత మాత్రాన ఒక కోవెల శక్తివంతమైనదని చెప్పలేము. సృష్టిలో కనిపించేవన్నీ శూన్యంలో విస్ఫోటనం జరిగి దానిలోంచి పొంగి పొర్లి వచ్చినవేనని ఈనాటి వైజ్ఞానిక పరిశోధన నిరూపించాయి. శూన్యం నుండిన పుట్టినవన్నీ తిరిగి ఆ శూన్యంలో కరిగిపోతాయనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి స్థాపింపబడినవే నిజమైన ఆలయాలు. మీరు శక్తి స్థలాల్ని పేర్కొన్న కొన్ని ఆలయాలు ఈనాడు ప్రాముఖ్యతను కోల్పోయాయి ఎందుకనేది ఒక ప్రశ్న. ఆలయాలు అక్కడికొచ్చే భక్తుల శక్తిని పెంచేందుకు సృష్టింపబడ్డాయి. రోజులు గడిచే కొద్దీ ప్రజలు ఈ శక్తిని గ్రహించే విధానాన్ని కోల్పోయి ఉండవచ్చు. లేదా ఆలయాలు ఆ శక్తిని కోల్పోయి ఉండవచ్చు. ఇప్పుడు ప్రకృతిని కూడా మానవుడు సవ్యంగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. పూర్వం పూర్వం ఆలయాలు సమాజంతో ఎంతో అనుబంధం ఏర్పరచుకున్నాయి. ప్రజలు కూడా ఆలయాలతో ఎంతో అనుబంధం పెంచుకున్నారు. అయితే ఇప్పుడు ఆలయాలను చాలా మంది పొద్దుపుచ్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. దుకాణానికి వెళ్లి ఖర్చు పెట్టడం ఎందుకని ఆలయాలకు వెళ్లి ఆ దేవుడితో బేరం చేయడం మొదలుపెట్టారు. పూర్వం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ముందు ఆలయాలను నిర్మించి ఆ తర్వాతనే దాని చుట్టూ ఒక నివాస స్థలాన్ని నిర్మించేవారు. ఆలయం యొక్క సంస్కృతి ప్రతి ఇంటా ప్రతిబింబించేది. ఇప్పుడు కూడా అది సాధ్యమే మరి. ఎందుకంటే అవకాశాలను సద్వినియోగం పరుచుకోవడము, వృధా చేసుకోవడం అనేది ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. ఆలయాలను ఉపయోగించుకోవడంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ధ్యానలింగాన్ని ప్రజల కోసం పూర్తిగా తెరిచే ఉంచా. ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మనస్ఫూర్తిగా సేవలు చేసుకోవచ్చు అన్నారు సద్గురు. అధ్యాయం 36 తప్పు చేయడం అవమానమా? చినం చిన్నతనంలో మీరంత సర్దుకుపోయేవారు. ఏ ద్వేషము లేకుండా దండించిన వారి దగ్గరికైనా మీరు వెళ్ళేవాళ్ళు. అప్పుడెలాంటి సంతోషం ఉండేది? పెరిగే కొద్దీ శారీరకంగాను, మానసికంగాను బిగిసిపోయారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఆ గుర్తింపుకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మీ నిజాయితీని బలిపెట్టదలుచుకున్నారు. అందుకే తప్పులను ఒప్పుకునే తత్వాన్ని పోగొట్టుకున్నారు. మనిషిగా పుట్టిన వారెవరు తప్పులకు అతీతులు కారు. చేసింది తప్పా, ఒప్పా అనేది కాదు సమస్య. దాన్ని అంగీకరించటంలో అవమానం అనే అహంకారపు భావనే వేధిస్తుంది. క్షమించు తెలియక జరిగింది. ఈసారి ముందే తెలుపు దిద్దుకుంటాను అని వినయంగా చెప్పుకుంటే ఏమైపోతుంది? తప్పు తెలుసుకున్న తర్వాత కూడా నలుగురిలో ఒప్పుకునే ధైర్యం లేక దాన్ని సమర్థించుకుంటూ పోవడం ఇంకా పెద్ద తప్పు. ఒకసారి శంకరన్ పిళ్ళైకు పక్క తోటలో చెట్లకు వేలాడుతున్న పండిన పండ్లు కనిపించాయి. గోనె సంచి తీసుకొని కంచె దాటి వెళ్ళాడు. పండ్లను కోసి సంచి నింపి భుజం మీద వేసుకొని కంచె దాటుతూ ఎదురుగా వచ్చిన తోటమాలికి దొరికిపోయాడు.
ఎవరినడిగి ఇవన్నీ కోసావని ప్రశ్నించాడు తోటమాలి. నేనేం కోయలేదు. పెద్ద గాలికి అన్నీ రాలిపడ్డాయన్నాడు శంకరన్ పిళ్ళై. అయితే మరి గోనె సంచి ఎందుకు తెచ్చావని ప్రశ్నించాడు తోటమాలి. ఓహ్! ఇదా! ఇది గాల్లో ఎగిరి వచ్చిందన్నాడు శంకరన్ పిళ్ళై. గాలికి పండ్లు రాలాయి. సంచి ఎగిరి వచ్చింది. అయితే పండ్లు సంచిలో నింపిందెవరు? అని తోటమాలి అడిగాడు. శంకరన్ పిళ్ళై బెదరకుండా అమాయకుల మొహం పెట్టి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. చాలామంది తప్పు చేసేవారు శంకరన్ పిళ్ళైలా పట్టుబడ్డా ఒప్పుకోకుండా అది తప్పు కాదంటూ దాటివేస్తారు. తప్పు ఒప్పుకోకుండా ఇలా వింతగా ప్రవర్తించడం ప్రమాదకరమే. స్నేహితులు, సహోద్యోగులు, పై అధికారులు, మీ కింద పనిచేసే ఉద్యోగులు, అపరిచితులు ఇలా ఎవరి దగ్గరనైనా భేదభావం చూపకుండా తప్పు చేసినప్పుడు నిజాయితీగా, ధైర్యంగా చేసి దాన్ని ఒప్పుకోండి. అది మీ గౌరవాన్ని పెంచుతుంది. అనాలోచితంగా ఒకసారి తప్పు చేయవచ్చు. కానీ గ్రహింపు లేకుండా అదే తప్పును తిరిగి చేయడం అభివృద్ధికి ఆటంకం. కొందరు మీ తప్పును భూతద్దంలోంచి చూడవచ్చు. చూడనీయండి. క్షమించమని అడిగితే అక్కడితో యుద్ధం ముగుస్తుంది. అవునా కాదా? ఆ తర్వాత తప్పులెంచిన వారికి తామే తప్పు చేసినట్లు గ్రహిస్తారు. గుర్తుంచుకోండి. మీ మానసిక పరిణితికి ఇది ఒక గుర్తు. వ్యాపారంలోనైనా, ఆటల్లోనైనా, ఇంట్లోనైనా తప్పులను ఒప్పుకోవడంలోనే గెలుపు ఉంటుంది. తప్పు అంగీకరించడం శత్రువులను కూడా స్నేహితులుగా మార్చగలదు. అది ఓటమి లేని బలం. జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళగలిగే బలమది. అధ్యాయం 37 యజమాని మూర్ఖుడా! నాకుండే సామర్థ్యంలో పావువంతు కూడా నాపై అధికారికి లేదు. కానీ అతని కింద నేను పనిచేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అంటూ ఒకరు నా దగ్గర వాపోయారు. నాయకత్వం అనేది సొంతంగా ప్రకటించుకునే హోదా కాదు. తనకు తాను నాయకత్వం వహించటం జుగుప్సాకరం. మీ నడవడిని చూసి మిగతా వారు మిమ్మల్ని తమ నాయకునిగా అంగీకరించాలి. మీ అధికారిగా ఒకరున్నారంటే ఆయన దేంట్లోనూ మీకంటే మెరుగ్గా ఉన్నారని అర్థం. అది ఆర్థికంగా కావచ్చు, పరపతి పరంగా కావచ్చు. లంచమిచ్చి పదవిని సంపాదించుకునే సామర్థ్యం వల్లైనా కావచ్చు. ఏదేమైనా ఆ నేర్పు మీ దగ్గర లేనట్లే కదా! మీకంటే పెద్ద పదవిలో ఉన్నంత మాత్రాన ఆయన చెప్పిందంతా కరెక్టు అని చెప్పలేం. అలాగే ఆయన పదవిలో మీరుంటే అన్నీ సరిగ్గా చేయగలని గ్యారంటీ ఉందా? అది లేదు. ఒకసారి పోప్ అమెరికా వెళ్లారు. ఆయన కోసం విలువైన లగ్జరీ కారు వచ్చింది. మర్యాద పాటించిన పోపు కారులో వేరే ఎవరు ఎక్కలేదు. అలాంటి కారులో పోపు ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. హైవే రాగానే ఆయనకు ఆ బండి నడపాలనిపించింది. డ్రైవర్ సంశయించినా పోపుకు అభ్యంతరం చెప్పలేక ఒప్పుకున్నాడు. పోపు డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని వేగం అందుకున్నాడు. అది శక్తివంతమైన కారు. కారు మంచి వేగంతో ముందుకు దూసుకుపోతుంది. అతి వేగంతో వెళ్తున్న ఆ కారును పోలీస్ కార్‌లు వెంబడించాయి. ఆపాయి. చివరికి విచారించడానికి వచ్చిన పోలీస్ అధికారి పోపును చూడగానే తటపటాయించాడు. పక్కకు వెళ్లి తన పై అధికారికి ఫోన్ చేశాడు. సార్ ఓవర్ స్పీడ్ కేసు ఒకటుంది. కారులో ఉన్న వ్యక్తిని బుక్ చేయాలంటే భయంగా ఉంది అన్నాడు. ఎందుకు భయం? ఆయనేమన్నా కెనడీ బంధువా? అని ప్రశ్నించాడు. కాదు సార్. క్లింటన్ బంధువా? కాదు సార్. మరి బుష్‌కు ఆయన తెలిసిన మనిషా? వెనక కూర్చున్న వీఐపీ ఎవరో తెలీదు సార్. కానీ ఆయన పోప్ పోపనే తన డ్రైవర్‌గా పెట్టుకున్నారు అన్నాడు పోలీస్. ఇలా ఎవరు ఏ సీట్‌లో కూర్చున్న దాన్ని బట్టి సమాజంలో వారి స్టేటస్ కలగవచ్చు. సామర్థ్యం లేకుండా యాదృచ్ఛికంగా వచ్చిన పదవిలో ఎవరూ ఎక్కువ కాలం కొనసాగలేరు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. నాయకుడు మిగతా వారి కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండాలా? అవసరం లేదు. మిగతా వారి సామర్థ్యాలన్నింటినీ వెలికి తీయగలరా? లేదా అన్నదే ముఖ్యం. అందరూ తమ ప్రతిభను ఉపయోగించుకోలేక తే ఉపయోగంలోకి తేలేకపోవచ్చు. ముఖ్యంగా ఒక స్థితిని దాటి వెళ్ళడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వారికి తమ పరిమితులను ఛేదించుకోవడానికి తగిన పరిస్థితిని కల్పిస్తే చాలు. దాగి ఉన్న నైపుణ్యం పొంగి పొర్లుతుంది. అలా వారి ప్రేరేపించే దగ్గరుండి ఉత్సాహపరచటమే ఒక నాయకుడికి ఉండవలసిన ప్రధాన అర్హత. మీకున్న నేర్పరితనం పై అధికారికి లేకపోవచ్చు. కానీ నాయకత్వానికి కావాల్సిన అర్హత అతనికుండవచ్చు. మీకు అర్హత ఉంటే మీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. ఇక్కడే కాకపోయినా మరొక చోట మంచి పదవి వేచి ఉంటుంది. కాబట్టి శనుగుడు ఆపండి. ఎటువంటి పరిస్థితిలోనైనా హుందాగా ఉండండి. మనస్ఫూర్తిగా పనిచేయండి. మీ సామర్థ్యానికి తగిన స్థానాన్ని తప్పక చేరుకుంటారు. జీవితంలో విజయం సాధించిన వారెవరూ పక్కవాడిపై పుకార్లతో సమయాన్ని వృధా చేయలేదు. వారు తమ పూర్తి సామర్థ్యాన్ని వెచ్చించి కార్యసిద్ధులయ్యారు. ఉన్నత స్థితిని అందుకున్నారు. ఒక మంచి నాయకుడిగా ఉండాలంటే తనతో పనిచేసే వారితో ఎలా నడుచుకోవాలి, ఎదుటివాడిని నిలువరించడానికి కొరడా చాలు.
అధ్యక్ష పదవి అక్కర్లేదు. కానీ పక్కవాడి చేతిలో బేడీలు వేసి గొప్పగా పనిచేయాలని ఎదురు చూస్తే అది కరుడుగట్టిన మూర్ఖత్వమే అవుతుంది. మీరు అధికారాన్ని ప్రదర్శిస్తున్నారంటే ఒక గొప్ప నాయకుడిగా ఉండడానికి బదులు మీతో పనిచేసే వారిని బానిసలుగా చూస్తున్నారని అర్థం. అటువంటి ఆలోచన ఉంటే దాన్ని తీసేయండి. వారికి స్వతంత్రం ఇస్తే పూర్తి ఆసక్తితో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించగలరు. అలాంటి పరిస్థితిని కల్పించడం మంచి నాయకుడి లక్షణం. ఇతరులను ప్రోత్సహించే మనసు ఉండాలి. ప్రేమతో, తెలివితో మీపై చెరగని అభిమానంతో వారిలో మార్పు రావాలి. మీ ఉనికి వారికి నమ్మకము, ధైర్యము ఇవ్వాలి. తన బాగోగుల కోసం ఎదుటివారు ఉపయోగించుకోవాలని చూసేవాడు మంచి నాయకుడు కాదు. బల్లంతో, హక్కుతో, పదవులతో ఇతరుల కంటే ఎత్తులో కూర్చోవడం మంచి నాయకత్వం కాదు. దానివల్ల అల్ప సంతోషం కలగవచ్చు. కానీ జీవితంలో నిజమైన మాధుర్యాన్ని పోగొట్టుకుంటారు. మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను సంతోషభరితం చేస్తే అప్పుడు వారి నుండి పూర్తి ఆసక్తిని, సామర్థ్యాన్ని ఆశించవచ్చు. మీరు లేనప్పటికంటే మీరున్నప్పుడు ఎన్నో రెట్లు అద్భుతంగా రాణించగలరని మీ జట్టు భావించాలి. మీ ప్రమేయం విలువైనదని తెలుసుకుంటే సహజంగానే వారు మీ చుట్టూ చేరతారు. నిస్సందేహంగా మిమ్మల్ని నాయకుడిగా అంగీకరిస్తారు. జీవితంలో నేనొక గొప్పవాడిని కావాలనుకుంటున్నాను. దానికి ఏమి చేయాలనేది ఒకళ్ళు సద్గురువుని ప్రశ్నించారు. మీరేదో గొప్పవారు కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మీ సొంత అవసరాలను దాటి మీరు చూడగలిగితే, మీ జీవిత పరిధిని విస్తృతం చేసుకుంటే, మీరు తప్పకుండా ఒక గొప్ప మనిషి అవుతారు. మీరు కొంతమంది మనుషులను గమనిస్తే, వారు గొప్పతనాన్ని కోరుకున్నందువల్ల వారు గొప్పవారు కాలేదు. వారు నా సంగతి ఏమిటి అన్న విషయాన్ని దాటి జీవితాన్ని చూడడం వల్ల గొప్పవారయ్యారు. మీరు మీ మనసు నుండి నా సంగతి ఏమిటి అన్న మీ ఒక్క లెక్కను తీసివేసి, ముయ్ మీ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తే మీరు ఏదో ఒక విధంగా గొప్పవారు అవుతారు. ఎందుకంటే మీరు సహజంగానే నేను నా చుట్టూ ఉన్న జీవులకు ఏమి చేయగలను అని ఆలోచిస్తారు. కాబట్టి మీరు సహజంగానే మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఎందుకంటే చేయవలసింది ఎంతో ఉంది. అధ్యాయము 38. అధ్యాయం 38. భూతశుద్ధి అభ్యాసం. పంచభూతాలను వేటిని అంటున్నాము? భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం వీటినే మనం పంచభూతాలని అంటున్నాం. మనం నివసించే ప్రపంచం పంచభూతాలట. ఈ ప్రపంచమంతా ఆ పంచభూతాల వ్యవస్థే. కాస్త గమనిస్తే మన శరీరం కూడా 5 అంశాలతోనే ఏర్పడింది. మన శరీరంలోని కండరాలు, ఎముకలు అన్నీ ఈ భూమిలో పడిన ఆహారంతో తయారైనవే. గాలి ఊపిరిగా మనలను ప్రాణాలతో ఉంచుతున్నది. రక్తానికి మూలం నీరే. ప్రాణం ఉన్నంత వరకు శరీరంలో ఉష్ణం ఉంటుంది. సూర్యుడు, గ్రహాల వంటి వాటి స్థానాల్లో పట్టి ఉండడమే కాక, బ్రహ్మాండంలో మనల్ని పట్టి ఉంచేదే ఆకాశం. నీటికి ఒక గొప్ప గుణం ఉంది. అది ఇచ్చే వారి భావాన్ని గ్రహిస్తుంది. గుళ్ళలో తీర్థం ఇచ్చేది అందుకే. మన పూర్వీకుల ప్రత్యేకమైన పాత్రలో నీరు ఉంచుకొని తాగేవారు. ఇది కేవలం నమ్మకం కాదు. ఈరోజు అదే పెద్ద విజ్ఞానంగా నిరూపింపబడింది. మన శరీరంలో 72% నీరు, 12% భూమి, 4% అగ్ని, 6% గాలి, మిగతాది ఆకాశం. ఈ శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవాలనుకుంటే ఈ పంచభూతాలను శుద్ధి చేయాలి. ఆ యోగాభ్యాసాన్ని భూతశుద్ధి అంటాం. భూతశుద్ధి చేస్తే పంచభూతాల మీద పట్టు దొరుకుతుంది. 5,00,000 పుస్తకాలను కాదు, కేవలం ఈ 5 అంశాలను సరిగ్గా పెట్టుకుంటే చాలు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. జోరున కురిసే వర్షం, సహనంతో ఉండే భూమి ఏకమయ్యాయి. విడిపోయి ఒంటరిగా జీవించటంలో ఉన్న బాధను సహించలేక కలిసి కరిగిపోయాయి. ఒకరినొకరు హత్తుకొని అనుభూతి చెందడానికి ఏకమయ్యాయి. ఒకరికొకరు అర్పించుకొని కలిసి కరిగిపోయాయి. మట్టి రంగు మార్చటానికి కాదు, ఒక కొత్త ప్రాణానికి జీవం పోయడానికే ఈ వర్షం, భూమి సమాగమం. ఈ అపార సృష్టి మాటలకు, అర్థాలకు అతీతమైనది. దానిని మదించి చూస్తే ఎంత లేదన్నా కోటి రెట్లు పెద్దగా చిక్కుముళ్లతో అర్థం కాని విధంగా చిత్రీకరించబడినట్లు తెలుస్తుంది. అదంతా 5 అంశాల లీల అనే విషయం అర్థమైతే జ్ఞానం కలుగుతుంది. పంచభూతాలు మన శరీరంలోకి రావాలంటే ఏం చేయాలి? చాలా సులభంగా చేయగలిగింది యోగాభ్యాసం. యోగ విజ్ఞానంలో అన్నింటికి ఆధారభూతమైన ఈ అభ్యాసాన్ని భూతశుద్ధి అంటారు. చాలామంది యోగాభ్యాసంతో ప్రాణాయామం మాత్రమే చేసి దాని ద్వారా లభించే 6% మార్పుకి ఎంతో సంతోషపడతారు. పంచభూతాలను శుద్ధి చేస్తే ప్రాణమే మధురంగా మారిపోతుంది. ఈ మధ్య
2010లో అమెరికాలో ఒక 90 రోజులు భూతశుద్ధి అభ్యాసం జరిపారు. 18 సంవత్సరాల ముందొకసారి ఆశ్రమంలో అదే విధంగా భూతశుద్ధి అభ్యాసం జరిగింది. 40-45 రోజుల్లో శరీరంలో ఒక భ్రమణం జరుగుతుంది. దీన్నే ఒక మండలం అంటున్నాం. 3 మండలాలు వరుసగా భూతశుద్ధి అభ్యాసం చేస్తే మీలోని పంచభూతాలను కొంతమేరకు శుద్ధి చేయవచ్చు. శరీరంలో ఉన్న భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం బాగా పనిచేయడానికి ఒక సులభ మార్గముంది. శరీరానికి వెలుపల ఉన్న పంచభూతాలు, లోపల ఉన్న పంచభూతాలు వేరు కావు. మీ దేహానికి వెలుపల ఉన్న భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం మొదలైన వాటిని ప్రత్యేక భక్తి భావనతో తలుచుకున్నప్పుడు మీలో ఉన్న పంచభూతాలు కూడా గొప్పగా స్పందిస్తాయి. శరీరం బయట ఉన్న నీటిని భక్తిభావంతో చూస్తే శరీరంలో ఉన్న నీరు కూడా పవిత్రమవుతుంది. వీటిని మనం గంగా మాతాని పూజించడము, గుడిలో నీటిని తీర్థంగా భక్తి ప్రవృత్తులతో స్వీకరించడము ఇందుకే. గుడిలో కర్పూరము దీపం వెలిగించడం, లేక సాంబ్రాణి పొగ వేయడం, లేక ఆహారాన్ని ప్రసాదంగా భావించి తీసుకోవడం వంటివన్నీ అన్నీ అగ్నిని, గాలిని, భూమిని భక్తి భావనతో చూసే పద్ధతులు. పీల్చే గాలిని భక్తి భావంతో చూస్తే మీ లోపల గాలి గుణం కూడా మారుతుంది. ఇలా వెలుపల ఉన్న పంచభూతాలన్నింటిని భక్తి భావంతో చూస్తే పరిసరాల్లో ఉన్న కంపనల స్థితి మారడంతో శరీర ఆరోగ్యమే కాకుండా మీ జీవితంలో కూడా వెంటనే మార్పు మొదలవ్వడం గమనిస్తారు. కనీసం వారానికి ఒకసారి వీటిలో ఉత్తమంగా భావించి ఒక దానిని శివ అనో, హరి అనో లేక సద్గురు అనో భక్తితో స్మరించండి. నమస్కరించండి. ఇలా చేస్తూ ఉంటే మీ పరిమితులను సులభంగా దాటే అవకాశం ఉంటుంది. పంచభూతాలలోను ఐదవ అంశమైన ఆకాశం లేక బ్రహ్మాండ విశాలమైనది. ఈనాటి సైన్స్ శూన్యంలో ఉన్న బ్రహ్మాండానికి ఏదో తెలివి ఉందని చెప్తున్నారు. ఆ కారణంగా కొందరి జీవితం చిన్నాభిన్నమవ్వటం, అలాగే ఆ కారణంగా కొందరి జీవితం బాగుపడటం మీరు చూసే ఉంటారు. ఇది తెలిసో తెలియకో ఆకాశం యొక్క సహకారం పొందడం లేదా పొందలేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఆకాశం లేక బ్రహ్మాండం చాలా ముఖ్యమైనది. దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా 4 పనిచేస్తున్నాయి. భూమి, సూర్యమండలం వంటి వాటన్నింటిని వాటి స్థలాల్లో పట్టి ఉంచేదే బ్రహ్మాండం. ఏ ఆధారము లేకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని ఆకాశం పట్టి ఉంచుతుంది. మీ జీవితంలో ఆకాశ సహాయం ఎలా పొందాలో నేర్చుకుంటే జీవితం ఫలప్రదమవుతుంది. దీనికి నేనొక చిన్న ప్రక్రియ నేర్పుతాను. అది సులువైన ప్రక్రియే, కానీ ఫలితం అమూల్యం. పొద్దున సూర్యోదయం తర్వాత సూర్యుడు 30 డిగ్రీల కోణం దాటాక ముందు ఆకాశాన్ని చూసి మిమ్మల్ని ఇక్కడ ఒకటిగా పట్టి ఉంచినందుకు శిరస్సు వంచి నమస్కారం చేయండి. తర్వాత మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో పైకి చూసి మరలా శిరస్సును వంచి నమస్కారం చేయండి. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఒకసారి పైకి చూసి నమస్కరించుకోండి. తల వంచి నమస్కారం చేయడం అంటే ఆకాశంలో ఉన్న ఒక దేవతను చూసి కాదు. ఈరోజు మనను ఒకటి సరైన స్థలంలో పట్టి ఉంచిన ఆ శూన్యాన్ని చూసి కృతజ్ఞతా భావంతో నమస్కరించడమే. దీని క్రమం తప్పకుండా వరుసగా చేస్తూ ఉండండి. మీ జీవితం అనూహ్య రీతిలో మారిపోతుంది. ఈ అభ్యాసాన్ని రోజు 3 సార్లు జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. దీనివల్ల ఆకాశం యొక్క సహకారం లభించిందంటే, మీ జీవితం ఒక మాయాజాలంలా నడుస్తుంది. అనుకోని విధంగా ఒక జ్ఞానం మీకు లభిస్తుంది. మన సంస్కృతి యాదృచ్చికంగా సృష్టింపబడింది కాదు. ఎంతో జాగరూకతతో సృష్టింపబడింది. ఊరికనే నిల్చోవడమైనా కూర్చోవడమైనా, తినడమైనా లేదా దేన్నైనా ఇవ్వడమైనా, తీసుకోవడమైనా ఏదైనా సరే అన్నింటికి సరిపోయే కొన్ని పద్ధతులు ఇక్కడ సృష్టించారు. ఒక్కో చర్యకు మన శరీరం, మనసు, భావం, శక్తి అన్నీ ఎలా పనిచేస్తున్నాయనే దాన్ని గ్రహించి దాని ప్రకారం సృష్టింపబడిన సంస్కృతి ఇది. కాల ప్రవాహంలో వంశపారంపర్యంగా అది చేతులు మారుతూ వస్తున్నందున దాన్ని సరిగా కాపాడి ఇచ్చే పెద్దలు లేకపోయారు. అందువల్ల కొన్ని పద్ధతులు, ఆశయాలు దెబ్బతిని మన సంస్కృతి ఎన్నో రకాల మార్పులకు లోనైంది. మన సంస్కృతిని మనమే గేలి చేస్తూ దాని గౌరవానికి విఘాతం కలిగించటం మాని, దాని అసలైన ఆశయాన్ని, గొప్పతనాన్ని నిలబెట్టి చూపిద్దాం. ఈషా యొక్క నూతన సమర్పణ జీవరసం. పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల లభించే ప్రయోజనం మీకందరికీ తెలుసు. మీకు మీ గురించి తెలియని అనేక విషయాలు ఈ తీర్థానికి తెలుసు. నీళ్లుంచిన గిన్నె వల్ల నీటి గుణం మారుతుందని ఈనాటి వైజ్ఞికులు తమ పరిశోధనలో తెలుసుకున్నారు. ఈ విషయం దీంతో పాటు ముందు నుంచి మన వారు చెప్తున్న మరెన్నో విషయాలు మనం సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించినవి. మీ శరీరం 70% నీటితో నిండినది. మీలో ఉన్న నీటిని ఈషా యొక్క నూతన సమర్పణ జీవరసం దేవామృతంలా మార్చగలదు. ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేయబడిన ఈ జీవరసం మాత్రమును నీటిలో ఉంచడం వల్ల మీరు శక్తివంతమవుతారు. ఆ నీరు శక్తివంతం అవుతుంది.
అధ్యాయం 39 ప్రేమ ఆయుధమా? మన దేవుళ్ళు ఎందుకు ఇన్ని ఆయుధాలు ధరించి ఉన్నారని ఒకడు నన్నడిగారు. అది హింసను ప్రేరేపించే సంస్కృతి చిహ్నం కాదా అన్నది ఆయన సందేహం. ప్రపంచంలో ఉన్న అందరూ సరైన రీతిలో జీవించడం మొదలుపెడితే ఆయుధాల అవసరమే ఉండదు. కానీ ఆయుధాలే అవసరం లేదని చెప్పేంతగా ప్రపంచం ఇంకా పరిపక్వం చెందలేదు. ఈనాటికి కూడా అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆయుధాల తయారీలో మునిగి ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం ఆయుధాలు తయారు చేయడం, విక్రయించడమే. ప్రతి దేశంలోనూ ఆయుధాల కొరకు ప్రభుత్వాలు ఎందుకంత నిధిని కేటాయిస్తున్నారు? మీ దగ్గర ఆయుధం ఉంటేనే పక్క దేశం మిమ్మల్ని సరిగా ఉండనిస్తుంది. నిరాయుధులుగా ఉంటే అందరూ ఎక్కి తొక్కేస్తారు. అలా అని మన సంస్కృతి హింసను నమ్ముతుందా? కాదు. ఆ దేవతలే మిగిలిన హస్తాల్లో తామర పువ్వును, అభయముద్రను పట్టుకొని ఉండడం గమనించలేదా? లిడియా దేశరాజు క్రోసస్ పారసీక దేశం మీద దండెత్తడాన్ని నిర్ణయించుకున్నాడు. దైవ సన్నిధిలో భవిష్యత్తును అడిగాడు. నీ వల్ల ఒక పెద్ద సామ్రాజ్యం నాశనం కాబోతుందంది దైవవాణి. ఆ నమ్మకంతో పారసీక దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఘోర పరాజయం పొందాడు. తిరిగి దైవ సన్నిధానాన్ని వచ్చి దైవవాణి అబద్ధం అయింది అన్నాడు. అబద్ధం కాలేదు. నీ వల్ల నాశనమైంది నీ సామ్రాజ్యం అనే సమాధానం వచ్చింది. దైవాల నుంచి లభించే సందేశం తప్పుగా అర్థం చేసుకుంటే ఇలాగే అవుతుంది. దేవి హస్తాల్లో తామర అనేది జీవితం యొక్క గొప్ప అంశాన్ని సూచిస్తుంది. జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోకుండా మన దేవతలు హింసను బోధిస్తున్నారని చెప్పడం అవివేకం. మీ కంటికి ప్రశాంతంగా కనిపించేది నిజంగా శాంతంగా లేదు. చల్లగా వీచే తోటను కూడా పైపైన చూసి ఒక నిర్ణయానికి రావడం తప్పు. భూమి లోపల తవ్వి చూడండి. వేళ్ళకు, పురుగులకు, మట్టికి, మిగతా ప్రాణులకు ఇక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది. అక్కడ క్షణానికి లక్షల కొద్దీ ప్రాణాలు పోతున్నాయి. లక్షల కొద్దీ ప్రాణాలు పుట్టుకొస్తున్నాయి. లోతుగా ఆలోచిస్తే హింస జీవితం కాదు. శాంతము జీవితము కాదు. జీవితం అర్థం కాని ఎన్నో విషయాల సంకలనం. మన సంస్కృతిలో శాంతం బాహ్యంలో కనిపించేది కాదని, అది లోపల వికసించేదని గ్రహించారు. అందుకే అన్వేషణను లోపల వైపుకు మళ్లించారు. జీవితం అన్ని అంశాల సమ్మేళనం. బాహ్య ప్రపంచంలో ప్రశాంతంగా ఉండడమో, యుద్ధంలో పాల్గొనడమో మీ చేతుల్లో లేదు. కానీ అంతర్గతంగా స్థిరంగా, ప్రశాంతంగా ఉండడం ఎప్పుడు మీ చేతుల్లో ఉంది. శంకరన్ పిళ్ళై తన చిన్న మేనల్లుడిని ఏ పెళ్లిలో చూసినా నడుము మీద పొడుస్తూ తర్వాత నీకే అని నవ్వేవాడు. ఒక సమయంలో వాడికి విసుగు కలిగింది. వారి కుటుంబంలో వృద్ధుడొకడు మరణించాడు. చావుకు వచ్చిన వారిలో శంకరన్ పిళ్ళై ఉండడం చూసిన అతని మేనల్లుడు దగ్గరికి వెళ్లి నడుము మీద పొడిచి, "తర్వాత మీకే" అన్నాడు. ఆ రోజు నుండి శంకరన్ పిళ్ళై అతన్ని ఆట పట్టించడం మానేశాడు. తర్వాత తనే అన్న విషయాన్ని మరిచి పలువురు ఆయుధాలను చేపడుతున్నారు. ఈ భూమిపై ఉండే ప్రాణకోటికి ప్రకృతి కొన్ని ఋతువులు సమకూర్చింది. మొక్కలు ఆ ఆ ఋతువులలో పుష్పిస్తాయి. అలాగే మిగతా జీవులు తమ జోడును వెతుక్కోవడానికి కొన్ని ఋతువులు ఉన్నాయి. పక్షులకు ప్రత్యేకించి ఒక ఋతువులో తన స్థలాలు మారక తప్పదు. మానవుడికి ఋతువులు నిర్ణయింపబడలేదు. బుద్ధి, జ్ఞానంతో నడుచుకొని తన ఋతువులు తనే నిర్ణయించుకునే హక్కును ప్రకృతి అతనికి ప్రసాదించింది. ప్రశాంతంగా, ఆనందంగా ఉండడం అతని చేతుల్లో ఉంది. తాననుకుంటే 365 రోజులు తనకు వసంతంగానే ఉంటుంది. కానీ ఎంతోమంది అన్ని కాలాల్లోనూ చలికాలంలో లాగా బిగుసుకుపోయి కనిపిస్తుంటారు. వారు సమాధులు బయట జీవిస్తున్న శవాలలాగా హృదయాలు కరుడుగట్టి, భావాలు బిగుసుకుపోయి జీవిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఇతరుల కంటే గొప్పవారు కాదు. అధములు కారు. మిగిలిన వారిని కాదని ఎవరు ఇక్కడ ఒంటరిగా బతకలేరని మానవుడు అర్థం చేసుకోవాలి. ఈ అవగాహనతో జీవిస్తే ఆయుధాలతో పని ఉండదు. ఒకప్పుడు సిసిలీ దేశస్థుడు ఒక కఠోరమైన మాఫియా లీడరు అమెరికా నేర ప్రపంచాన్ని ఏలాడు. ఒకసారి వాడి ముఠాకు చెందిన వాడొకడు వీడికి రావాల్సిన డబ్బును రహస్యంగా తీసుకున్నట్లు అనుమానం కలిగింది. దాని గురించి వాకపు చేయడానికి వాడు అమెరికాకు వచ్చాడు. కానీ ఇంగ్లీషు భాష రానందున అనువాదుడిని ఒకడిని తన వెంట తెచ్చుకున్నాడు. అనుమానితుల జాబితాలో ఉన్న 15 మందిలో ఒక్కొక్కరిని లోపలికి పిలిచి తుపాకీని మొహానికి గురిపెట్టి "నా డబ్బు తీసుకున్నావా?" అని బెదిరించాడు. వచ్చిన వారు ఎండుటాకుల్లా వణికిపోతూ "తీయలేదు" అని ఆంగ్లంలో చెప్పారు. అనువాదకుడికి ఆ సమాధానాలన్నీ అనువాదం చేసి మాఫియా లీడర్‌కి చెప్పాడు. చివరగా ఒకడు "క్షమించు బాస్, మీకు చెందవలసిన డబ్బంతా నేను తీసుకున్నది నిజమే. కానీ దాంట్లో కొంచెమైనా నేను ఖర్చు చేయలేదు. డబ్బు 10 పెట్టెల్లో ఉంచి మా తల్లిగారి సమాధి సమీపంలో పూడ్చిపెట్టాను. నన్ను క్షమించు" అన్నాడు. దానికి అనువాదకుడు "ఈ మూర్ఖుడికి నన్ను కాల్చే ధైర్యం ఉందా అని అంటున్నాడని" మాఫియా లీడర్‌కి చెప్పాడు.
ఈ విధంగా తన సొంత లాభాల కొరకు మధ్యలో వచ్చిన కొందరు సంస్కృతిలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మార్చేశారు. దానిని సరిచేసి సంస్కృతిని సక్రమంగా మార్గంలో పెట్టడం ఈ తరానికి ఎంతో అవసరం. మనిషి ప్రధానంగా స్వేచ్ఛని అన్నిటికంటే మేలైనదిగా భావిస్తాడు. అందుకే కొందరు ఇతర సంస్కృతుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కానీ పశ్చిమ దేశాలు ఊహించక ముందే వేల సంవత్సరాలకు ముందే ఈ సంస్కృతి ముక్తి అనే ఒక స్వేచ్ఛను సృష్టించింది. దీనికంటే గొప్ప సంస్కృతి వేరెక్కడా లేదు. నిజమైన స్వతంత్రం, అంతర్గత స్వేచ్ఛను గూర్చి ఏ ఇతర సంస్కృతిలోనూ ఇలాంటి దృక్పథం లేదు. కానీ మన సంస్కృతి ప్రధాన లక్ష్యమే మానవుని స్వేచ్ఛ, జనన మరణాలకు అతీతమైన ఒక స్వేచ్ఛా స్థితిని ముక్తి అంటున్నాం. దానిని దేవుడి ద్వారా పొందవచ్చు. లేదా దేవుడు లేకుండా కూడా పొందవచ్చు. రెండిటికి అవకాశం ఇచ్చిన సంస్కృతి ప్రపంచంలో ఇదొక్కటే. మీ కుటుంబ, వృత్తి, చదువు, తెలివితేటలు అన్నీ మీ ముక్తికి అనువుగా ఉండే విధంగా ఈ సంస్కృతిని సృష్టించారు. స్వతంత్ర భారతానికి 60 సంవత్సరాల చరిత్రే ఉంది. కానీ సంస్కృతి పరంగా వేల సంవత్సరాల పదిలమైన పురాతనమైన పారంపర్యంతో ఉంది. ఈనాటి యువకులను చూస్తే వీసా దొరికితే చాలు సగం మంది ఈత కొట్టుకుంటాకైనా అమెరికా వెళ్ళేలా ఉన్నారు. భారతీయతలో ఉన్న గొప్పతనం మన యువకులను తెలియనందువల్లే వారికి ఇలాంటి ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పెద్దలు, తల్లిదండ్రులు మన సంస్కృతి గురించి బాగా తెలుసుకోవాలి. దాని గొప్పతనాన్ని గ్రహించి ఈ తరానికి అందచేయాలి. వేరే సంస్కృతిని వెతుక్కుంటూ పోవద్దనే యువకులతో అంటే చాలదు. మన సంస్కృతి గొప్పతనాన్ని, మహత్యాన్ని గ్రహించేలా మనం ఆచరించి చూపాలి. అది ఒక గొప్ప భిన్నత్వం ఉన్న సంస్కృతి. ప్రపంచంలో ఇంకెక్కడా ఇలా కనపడదు. ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రం వెళ్తే అన్నీ వేరుగా ఉంటాయి. అంతెందుకు ఒకే కాలనీలో ఉన్న పక్కింటికి వెళ్ళినా కూడా వారు మాట్లాడే భాష వేరు. పూజించే దేవతలు వేరు, ఆహార పద్ధతులు వేరు, తొడుక్కునే దుస్తులు వేరు, పాటించే ఆచార వ్యవహారాలు వేరు. ఇంత భిన్నంగా ఉన్నప్పటికీ మన సంస్కృతి అనే సూత్రం మనందరిని ఒకటిగా చేర్చి ఐకమత్యంగా ఉంచింది. ఈ పోగును తెంచేస్తే మనల్ని మనం ఒకటిగా, ఒక దేశంగా భావించుకోవడానికి వేరేదేది ఉండదిక్కడ. నా చిన్నప్పుడు ఆస్త్మా వల్ల బాధపడేవాడిని. ప్రతి వారం నా ఆరోగ్యంలో ఏదో ఒక సమస్య. ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోయేది. ఆ సమయంలో ఇన్‌హేలర్ ఉపయోగించాల్సి వచ్చేది. 2009 సంవత్సరంలో ఈషా యోగా నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఆ బాధ తగ్గింది. అప్పటి నుండి మామూలుగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను. ఇప్పుడు జలుబు లాంటి సమస్య ఏడాదికి 1, 2 సార్లే వస్తుంది. ఇప్పుడు నాలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగింది అని వివరించాడు ఒక భక్తుడు. ఎన్నో మతాలున్నా మనశ్శాంతి లేదే! ప్రతి మనిషిలోనూ ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడానికే మతం ఉద్భవించాయి. మతాలు దైవత్వాన్ని వెలికి తీయలేకపోయినా పర్వాలేదు. అవి ఇప్పుడు మనిషిలోని మానవత్వాన్ని కూడా మర్చిపోయేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి మతము ఒక రాజకీయ పార్టీలా చేస్తుంది. మీ మతానికి సంబంధించిన పార్టీలో మీరు చేరిపోతారు. మీ పార్టీని కాపాడుకోవాలన్న కోరిక మీకు తెలియకుండానే మీలో బలపడుతుంది. ఇతర పార్టీల వల్ల మీ పార్టీకి ప్రమాదం వాటిల్లుతుందని మీలో ఏర్పడిన భయమే హింసకు దారితీస్తుంది. యుద్ధాలు చేయడానికి సిద్ధపడతారు. ముందు సఖ్యంగా మెలిగిన వారే మత భేదాభిప్రాయాల వల్ల శత్రువులైపోతారు. ప్రతి మనిషి ప్రశాంతత, ఆనందాలనే కోరుకుంటాడు. అయితే గుంపులో చేరినప్పుడు తెలివి కోల్పోతుంటాడు. ఇలా ప్రవర్తించడం ఒక మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వాన్ని వదిలేస్తే కానీ మతాల వల్ల మానవ జాతికి మంచి జరగదు. ప్రశాంతత ఉండదు.